నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. తొలి ఏకాదశి సందర్భంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కిటకిట. ప్రత్యేక అలంకరణలో భక్తులకు దేవేరుల దర్శనం. నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. అర్జీని స్వీకరించి సమస్యల పరిష్కారానికి మంత్రి భరోసా. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై ఈవోతో చర్చ. గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితుల అరెస్ట్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ మహేష్. హిందూ ధర్మంలో తొలి ఏకాదశికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని తెలుగు ప్రజలు పిలుస్తారు. ఏకాదశి నుంచి హిందువుల పండుగలన్నీ ప్రారంభమవుతాయి. అందుకే ఎంతో ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి నాడు ఆలయాలు కిటకిటలాడతాయి. ఇందులో భాగంగానే కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక అలంకరణలు నిర్వహించగా భక్తులు దర్శించుకుని తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు తరలివచ్చి ప్రజా దర్బార్లో తమ సమస్యలు లోకేష్ కు విన్నవిస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి వినతులను స్వీకరించిన లోకేష్ వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అర్జీదారులకు భరోసా ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన అర్హుల రేషన్ కార్డులు, పెన్షన్లను పునరుద్ధరిస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని, ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అన్యక్రాంతమైన తమ భూముల సమస్యలు పరిష్కరించాలని
కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలోని అమ్మవారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం నిమిత్తం వచ్చిన సుజనా చౌదరికి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. అనంతరం మహామండపం 4వ అంతస్తు చేరుకుని ఈవో కార్యాలయంలో ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై ఈవో రామారావు ఆలయ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మాస్టర్ ప్లాన్లోని అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ఆలయంలో మౌలిక వస్తువులపై చర్చించినట్టు తెలిపారు. త్వరలో మరో సమావేశంలో ఆలయ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించనున్నట్టు తెలిపారు. అది కిందికి తీసుకొచ్చి దాన్ని కింద పెట్టండి. శాసనం జస్ట్ పడిపోయి పెట్టుకోకుండా ఈ అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడు అనేటువంటి పాశుపతాస్త్రాన్ని పొందాడు కాబట్టి దాన్ని పాశుపతేశ్వర ఆలయంగా అది అనుకుంటున్నారు. పాశుపతేశ్వర ఆలయం అనేది కడితే బాగుంటుందని సబ్మిషన్ సార్. ఒక చిన్న ఆలయం ఈ ఆలయాల్లాగే కాకుండా ఆలయం చేస్తాం. ఈరోజు దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాక ఈవో రామారావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళ స్టాఫ్ అందరితో కలిసి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి, మౌలిక సదుపాయాల సమస్యలు ఏమిటి, భక్తులకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈ భక్తులు రావటం వలన ట్రాఫిక్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నా నోటీసులోకి వచ్చింది. ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయనే దాని మీద ఇంతకుముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 లోపల ఉన్న ప్రభుత్వంలో కూడా కొన్ని మాస్టర్ ప్లాన్లు తయారు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత ఆ మాస్టర్ ప్లాన్లు ఫాలో కొన్ని అయ్యారు, కొన్ని కాలేదు. ఏదైనప్పటికీ చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వీటికి పర్మనెంట్గా ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం కింద దీన్ని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఎవరితో సంప్రదించాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మాత్రం ఇంకా చాలా పనులు ఉన్నాయి. క్యూ కాంప్లెక్స్లు, పార్కింగ్ ఏరియాస్ కట్టవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఇంకొక రోజు ఫైనాన్షియల్ రివ్యూ చేసి ఓవరాల్ పరిస్థితి చూసి ఎండోమెంట్ మంత్రి గారితో కూడా మాట్లాడి దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచిస్తాం. ఏదైనప్పటికీ కనకదుర్గమ్మ దర్శనానికి వస్తున్న భక్తులు ఇంకా కొంతకాలం ఓపిక పట్టి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వీలైన త్వరగా అవన్నీ కూడా ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా పనిచేస్తామని చెప్పి మరొకసారి చెప్తున్నాను. తప్పకుండా ఫైనాన్షియల్ రివ్యూ చేసిన రోజు అది చేస్తాను. నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ చెప్పా కదా, ఈరోజు మౌలిక సదుపాయాల గురించి చేసాం. ఫైనాన్షియల్గా ఏం కావాలి ఏంటనేది ఆర్థిక పరిస్థితులను బట్టి చూద్దాం. 500 చేయడానికి గల కారణం ఏంటి, తగ్గించాలంటే అవసరమా ఏంటనేది. భక్తులకు నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా. గోదావరి లేడీస్ క్లబ్ ఆఫ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రాజెక్ట్ కేర్ ఆధ్వర్యంలో కాకినాడ మధురానగర్లోని ప్రజా విద్యాలయంలో చదువుతున్న 150 మంది విద్యార్థులకు స్టేషనరీని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్ర మల్లికా పూకాన్, సెక్రటరీ మైత్రేయి భట్టాచార్య, అసిస్టెంట్ సెక్రటరీ సుమి టేకా, లేడీస్ క్లబ్ సభ్యులు పాల్గొని తమ చేతుల మీదుగా విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ కాపీ రైటింగ్ పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు, పేపర్ క్రాఫ్ట్ పుస్తకాలు, డ్రాయింగ్ షీట్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోదావరి లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ చంద్ర మల్లికా పూకాన్ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. Godavari Ladies Club are here in this particular project host of Godavari Ladies Club. We are here, Praja Vidyalayam, Kakinada, and to distribute copies, books, and drawing books and such items for their to continue their education. So this is a charitable institution where the underprivileged children are given a sort of education, free education, isn't it? So free education. So we are doing our level best to help it, and that's why we are here. All the members of Ladies Club, most of them are here, and we have liked it very much here. The children are very lively, and they will be having a better future with the help of this school and this Pragya Vidyalayam. And we will be trying our level best to help them whenever we can.
గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 2 నిందితులను అరెస్టు చేశామని గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో భాషా సుబ్రహ్మణ్యం అనే 2 నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో విచారణ పూర్తయిందని కోర్టు ముందు నిందితులను హాజరుపరుస్తామని అన్నారు. కిడ్నీ రాకెట్ కేసులో తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని, ప్రభుత్వం తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని, కేసు దర్యాప్తులో ఉందని, మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తానని డీఎస్పీ మహేష్ స్పష్టం చేశారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో రీసెంట్గా నమోదైన కిడ్నీ రాకెట్కి సంబంధించిన కేసు ఇన్వెస్టిగేషన్లో పురోగతి సాధించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 184/2024 అండర్ సెక్షన్ 370 క్లాస్ 2, 417, 465, 466, 468, 471, 120B రెడ్ విత్ 34 IPC మరియు సెక్షన్ 18, 19, 20 ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 కింద మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 1 వీక్ బ్యాక్. అందులో కంప్లైనెంట్ యొక్క పూర్తి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ బంధువుల్ని మిగతా వాళ్ళని విచారించి ఇందులో అక్యూజ్డ్గా 5 మందిని మనం పేర్కొనడం జరిగింది స్టార్టింగ్లో. ఇప్పుడు ఆ అక్యూజ్డ్లో A1 ముద్దాయి అయిన సయ్యద్ యూసఫ్ సోను బాషా అలియాస్ బాషా, ఇతను గీతా మందిర్ వీధి, సీతారామపురం, ఏలూరు రోడ్డు, విజయవాడలో ఉంటున్నాడు. A3 నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, తండ్రి రాంబాబు, ఇతని వయసు 33 సంవత్సరాలు, కృష్ణా జిల్లా వాసి, బంటుమిల్లి మండలం, నరసప్ప చెరువు విలేజ్. వీళ్ళిద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగిందండి ఈరోజు. వీళ్ళిద్దరిని ప్రాపర్గా ప్రొసీజర్ ప్రకారం రిమాండ్ పెట్టి తర్వాత ఇన్వెస్టిగేషన్కి సహకరించే విధంగా కోర్టులో దాఖలు చేసి వీళ్ళని ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన ముద్దాయిలైన A2, A4, A5 పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళని పట్టుకోవడానికి కూడా పార్టీలు తిరుగుతున్నాయి. ఎవరెవరి పాత్ర ఎంత అనే దాన్ని బట్టి నెక్స్ట్ అరెస్టులు కూడా ఖచ్చితంగా చేసి ఈ కేసులో పురోగతి తీసుకొచ్చి ఈ కేసుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్తో ముగిస్తామని తెలియజేసుకుంటున్నామండి. రిమాండ్ పెడుతున్న ముద్దాయిలు A1 భాషా అనే అతను, ఇతని పాత్ర ఏంటంటే మొదట ఇతనే ఫేస్బుక్లో కంప్లైనెంట్ యొక్క మెసేజ్ చూసి ఫస్ట్ ఇతనే ఫోన్ చేసి, నువ్వు కిడ్నీ అమ్మితే నేను ఒక పార్టీని చూపిస్తాను, ఒక మీడియేటర్ని కూడా చూపిస్తాను, నేను కూడా కిడ్నీ అమ్మాను, నాకు కూడా హెల్త్ బాగానే ఉంది, నువ్వు కూడా అమ్ము, పర్లేదు, నీకు డబ్బులు వస్తాయని ప్రోత్సహించి ఇతన్ని కిడ్నీ అమ్మేలా చేశాడండి A1. A3 వచ్చి నిమ్మకాయల సుబ్రహ్మణ్యం, ఇతను ఎవరైతే రిసీవ్ చేసుకున్నాడో, కిడ్నీని రిసీవ్ చేసుకున్నాడో వెంకటస్వామి యొక్క బావమరిది. సో ఇతను కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు టెస్టులు చేయించినాడు. ఇతనికి టెస్టులు చేయించడమే కాకుండా ఇతను కూడా ప్రోత్సహించినట్టు మనకి క్లియర్గా తెలుస్తున్నందువల్ల ఇతన్ని కూడా మనం అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెడుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.